ఈరోజు మనం గవర్నర్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగ అధినేత. వాస్తవంగా ఒక అభ్యర్థి గవర్నర్ అనే టాపిక్ని అర్థం చేసుకోవాలి అంటే రాష్ట్రపతి అనే టాపిక్ చదివి ఉన్న వ్యక్తికి చాలా సులభం అండి. అంటే రాష్ట్రపతి అనే టాపిక్ అర్థం చేసుకున్న వ్యక్తులకి గవర్నర్ అర్థం చేసుకోవడం చాలా సులభం. ఎందుకంటే మనం గతంలో రాష్ట్రపతి గురించి ఆల్రెడీ చర్చించడం జరిగింది కాబట్టి రాష్ట్రపతి అనే టాపిక్ అభ్యర్థులకు తెలుసు అన్న దృక్పథంతో ఈ గవర్నర్ అన్న అంశం గురించి ఇక్కడ చర్చించడం జరుగుతోంది. గవర్నర్కి ఎలాంటి అధికారాలు ఉంటాయి అంటే కేంద్ర స్థాయిలో రాష్ట్రపతికి ఉండేటువంటి అధికారాలే రాష్ట్ర స్థాయిలో గవర్నర్ కూడా ఉంటాయి. అంటే ఎలా చెప్పొచ్చు మనం అంటే గవర్నర్ అనే టాపిక్ని సింపుల్గా చెప్పాలంటే మనకి కేంద్రంలో రాష్ట్రపతికి ఏ అధికారాలు ఉంటాయనేది ఒకసారి మనం గమనిద్దాం. అవేంటి అంటే కేంద్రంలో రాష్ట్రపతికి ఉండేటువంటి అధికారాలు అంటే కార్యనిర్వహణ అధికారాలు, ఎగ్జిక్యూటివ్ పవర్సు, శాసన నిర్మాణ అధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయ అధికారాలు. ఈ అధికారాలన్నీ ఎవరికి ఉంటాయంటే రాష్ట్రపతికి ఉంటాయి. అదేవిధంగా రాష్ట్రపతికి ఇంకా ఏ అధికారాలు ఉంటాయి ఇవి కాకుండా అంటే సైనిక అధికారాలు, రాయబార అధికారాలు, అత్యవసర అధికారాలు. ఇక్కడ రాష్ట్రపతికి మిలిటరీ, అంబాసిడరీ, ఎమర్జెన్సీ, అత్యవసర అధికారాలు ఉంటాయి. మనం మాట్లాడుకున్న టాపిక్ ఏమో మనం మాట్లాడుకుంటుంది చర్చిస్తున్నది గవర్నర్ అండి. కానీ ఇక్కడ నేను చెప్పేటప్పుడు మీకు ఏమని చెప్తున్నానంటే రాష్ట్రపతికి ఉండే అధికారాలు ఏ ఉన్నాయో మొదలు తెలుసుకోండి అని చెప్తున్నాను. ఆల్రెడీ మనం రాష్ట్రపతి అనే టాపిక్ చదివి ఉన్నాం కాబట్టి చర్చించాం కాబట్టి రాష్ట్రపతికి ఉండే కేంద్ర స్థాయిలో రాష్ట్రపతికి ఉండే అధికారాలే రాష్ట్ర స్థాయిలో గవర్నర్కు ఉంటాయి. కాకపోతే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఈ కార్యనిర్వహణ, శాసన నిర్మాణ, ఆర్థిక, న్యాయ అధికారాలు కేంద్రంలో రాష్ట్రపతికి ఉన్నట్టే రాష్ట్రంలో గవర్నర్ కూడా ఉంటాయి. కానీ రాష్ట్రపతికి సైనిక, రాయబార, అత్యవసర అధికారాలు ఉంటాయి. ఈ అధికారాలు ఎవరికి ఉండవు అంటే ఈ అధికారాలు గవర్నర్కి ఉండవు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాష్ట్రపతి మైనస్ ఈ మూడు అధికారాలు, రాష్ట్రపతి మైనస్ మూడు అధికారాలు ఈజ్ ఈక్వల్ టు గవర్నర్. అంటే కేంద్రంలో రాష్ట్రపతికి ఉండే అధికారాలే రాష్ట్ర స్థాయిలో గవర్నర్కు ఉంటాయి. రాష్ట్రపతికి ఉండి గవర్నర్కు ఉండని అధికారాలు ఏవి అంటే ఇవి సైనిక, రాయబార, అత్యవసర. ఇది ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన అంశం. ఇది తెలిసిన తర్వాత మళ్ళీ మనం గవర్నర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాలి. గవర్నర్ విషయంలో గమనించినట్టయితే సమాఖ్య దేశాల్లో చాలా దేశాల్లో గవర్నర్ అనే వ్యక్తి ప్రజల చేత ఎన్నికవుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాను తీసుకున్నట్టయితే అమెరికాలో గవర్నర్ అనే వ్యక్తి ప్రజల చేత ఎన్నికవుతాడు. భారతదేశంలో గవర్నర్ అనే వ్యక్తి నియమించబడతాడు. అంటే రాష్ట్రపతి చేత నియమించబడతాడు. రాష్ట్రపతి అనే టాపిక్ గురించి మనం చర్చించినప్పుడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తాడు అనుకున్నాం. అలాగే రాష్ట్రపతి గవర్నర్ను నియమించే సాంప్రదాయం భారతదేశంలో ఉంది, కెనడా దేశంలో కూడా ఉందండి. అంటే ఇది మనకి పూర్తి సమాఖ్య కాదు కాబట్టి సమాఖ్య తరహా విధానం కాబట్టి ఇక్కడ గవర్నర్లను నియమించడం జరుగుతోంది. గవర్నర్లు ఎన్నుకోబడరు అని గుర్తించండి. మనం చాలాసార్లు పత్రికల్లో చదువుతూ ఉంటాం. అమెరికాలో ఎవరైనా గవర్నర్గా ఎన్నికైనప్పుడు పేపర్లో చదువుతాం, లేదా మ్యాగజైన్స్లతో పాటు న్యూస్లో కూడా వింటూ ఉంటాం. ఏమని అంటే లూసియానా రాష్ట్రానికి బాబీ జిందాల్ మళ్ళీ గవర్నర్గా ఎన్నికవ్వడం జరిగింది, భారత సంతతికి చెందినటువంటి బాబీ జిందాల్ గవర్నర్గా ఎన్నికయ్యాడు అనే స్టేట్మెంట్ చదువుతూ ఉంటాం. అంటే అక్కడ గవర్నర్ అనే వ్యక్తి ఎన్నుకోబడుతున్నాడని, భారతదేశంలో గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్రపతి చేత నియమించబడుతున్నాడని గమనించాలి. అసలు ఎందుకు గవర్నర్ నియమించబడుతున్నాడు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఎందుకు అంటే మొదట్లో గవర్నర్ అనే వ్యక్తి కూడా ప్రజల చేత ఎన్నుకోబడితే బాగుంటుందన్న వాదన కూడా ఉండేది. కానీ గవర్నర్ అనేవాడు ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడట్లేదు, రాష్ట్రపతి చేత నియమించబడుతున్నాడు అని గమనించాలి. ఎందుకు అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయండి. ఒకటి, భారతదేశంలో ఉన్నది పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో గవర్నర్లను నియమించడం జరుగుతుందే తప్ప ఎన్నుకోవడం జరగదు, ఒక కారణం. అదేవిధంగా ఒకవేళ కనుక గవర్నర్ని కూడా ఎన్నుకునే పరిస్థితి ఉన్నట్టయితే ఈ మూడవ ప్రపంచ దేశంలో
థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం పొందినటువంటి మూడో ప్రపంచ దేశాల్లో గవర్నర్ని కూడా ఎన్నుకోవడం అంటూ జరిగినట్టయితే అది బాగా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అవసరం లేదని భావించడం జరిగింది. అదో కారణం. అదేవిధంగా మనం మూడో కారణం ఏం గమనించవచ్చు అంటే గవర్నర్ అనే వ్యక్తి కూడా ప్రజల చేత ఎన్నికైనట్టయితే రెండు పవర్ సెంటర్స్ ఏర్పడతాయి. అంటే ముఖ్యమంత్రి, గవర్నర్ అనే వ్యక్తి రెండు పవర్ సెంటర్స్ ఏర్పడతాయి. అలాంటి సందర్భం వచ్చినట్టయితే బాగా వివాదాస్పదమైనటువంటి విషయాలు ఉత్పన్నమవడానికి అవకాశం ఉంది. కాబట్టి రెండు అధికారిక కేంద్రాలు ఉండకూడదనే ఉద్దేశంతో కూడా గవర్నర్ని మనం నియమించడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ కనుక మరో కారణం, నాలుగో కారణం ఏంటంటే గవర్నర్ అనే వ్యక్తి కూడా ఎన్నిక ఉన్నట్టయితే ముఖ్యమంత్రి అభ్యర్థి గవర్నర్ ఎన్నిక సమయంలో తన మనిషిని గవర్నర్గా బరిలోకి దింపవచ్చు ఎలక్షన్లలో. అలా దింపినప్పుడు ఏమవుతోంది అంటే గవర్నరు, ముఖ్యమంత్రి ఇద్దరు కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అంశాలని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ అనే వ్యక్తిని నియమించడం జరుగుతుందండి. అదేవిధంగా ఇంకా ఏంటి అంటే రాష్ట్రాల మీద కేంద్రం నియంత్రణ ఉండాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం గవర్నర్ నియమించాలి అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ గవర్నర్ ఎన్నుకోకుండా భారతదేశంలో నియమించబడడానికి ఉన్న కారణాలు. ఈ అంశాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇక మనం గవర్నర్ గురించి తెలుసుకోవాలండి. ఈ గవర్నర్ గురించి ఏం విషయాలు మనం తెలుసుకోవాలి అంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆర్టికల్ 153 ఏం చెప్తుంది అంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు అని చెప్తుందండి. అంటే రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు అని చెబుతోంది అన్నప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది. ఏమని అంటే కొన్ని సందర్భాల్లో ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఒక వ్యక్తి గవర్నర్గా వ్యవహరిస్తున్నాడు కదా. అంటే ఇప్పుడు నరసింహన్ ఉన్నాడు. నరసింహన్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండింటికి గవర్నర్గా వ్యవహరిస్తున్నాడు. మరి భారత రాజ్యాంగం ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడని చెబితే ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఒక వ్యక్తి గవర్నర్గా వ్యవహరించడం సమంజసమేనా అనే అనుమానం వస్తుంది. దానికి సమాధానంగానే ఏం చెప్పడం జరుగుతుందంటే 1956లో 7వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగిందండి. 1956లో చేసినటువంటి 7వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది అంటే ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలకు అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా ఉండవచ్చు. అంటే రాజ్యాంగబద్ధంగా ఇది సమంజసమే. ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించడానికి అవకాశం ఉందండి. ఇక ఆర్టికల్ 155 ఏం చెప్తోంది అంటే రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తాడు. రాష్ట్రపతి గవర్నర్ నియమిస్తాడని తెలియజేస్తున్న నిబంధన ఆర్టికల్ 155. మరి గవర్నర్ పదవీ కాలం ఎంత అన్నప్పుడు ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. గవర్నర్ పదవీ కాలం అన్నప్పుడు జనరల్గా ఏం చెప్పడం జరుగుతోంది అంటే గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటాడు అని చెబుతాం. కానీ భారత రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 156 ఏం చెప్తోంది అంటే గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు అని చెప్తోందండి. గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు అని చెప్తోంది. 5 సంవత్సరాలు ఉంటాడా, ఖచ్చితంగా ఉండాలా అంటే అది రాష్ట్రపతి యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. 5 సంవత్సరాలు కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ మరీ ఇష్టం అనుకుంటే ఆ తర్వాత కూడా మళ్ళీ కొనసాగించవచ్చు, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయొచ్చు, అవసరమైతే ఎప్పుడైనా తొలగించవచ్చు కూడా. మరి గవర్నర్ని రాష్ట్రపతి తొలగించినట్టయితే ఆ వ్యక్తి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చా అంటే ఇలా న్యాయస్థానాల్ని ఆశ్రయించకూడదండి. భారత రాజ్యాంగానికి సంబంధించి గవర్నర్ పదవి నామమాత్ర పదవి అనే విషయం మనం తెలుసుకున్నాం. రాష్ట్రపతి గవర్నర్ను తొలగించే విషయంలో ఆయనకు పూర్తి అధికారాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఎవరినైనా గవర్నర్ పదవిని తొలగించవచ్చు. నన్ను ఎందుకు మీరు తొలగించారు అని న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అవకాశం లేదండి. ఈ విషయం మనకి 1983లోనే సూర్యనారాయణ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసు అనే కేసులో ఈ విషయం తెలియజేయడం జరిగింది. కాబట్టి రాష్ట్రపతి గవర్నర్ని తొలగిస్తే అతను న్యాయస్థానాలకు ఆశ్రయించడానికి వీల్లేదు. అయితే దీనికి సంబంధించి 2010వ సంవత్సరంలో మనకి బీపీ సింఘాల్ కేసు ఏం చెబుతోంది అంటే బీపీ సింఘాల్ అనే వ్యక్తి ఒక పార్లమెంట్ సభ్యుడండి. ఈ బీపీ సింఘాల్ కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే రాష్ట్రపతి గవర్నర్ను తొలగించాలంటే ఏదైనా ఒక కారణం ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ లాజికల్గా అర్థం చేసుకోవాల్సిన ఏమంటే రాష్ట్రపతి గవర్నర్ని తొలగించాలంటే ఏదైనా ఒక కారణం ఉండాలి. ఆ కారణం ఏంటో రాష్ట్రపతి చెప్పాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. అంటే ఒక కారణం అయితే ఉండాలని చెప్పడం జరిగిందండి. ఇది మనకి బీపీ సింఘాల్ కేసు. సో గవర్నర్ని తొలగించినా సరే అతనేమి న్యాయస్థానాలకు వెళ్ళి సవాల్ చేయకూడదన్న విషయం మనం గమనించాలి. అయితే అందుకే గవర్నర్ పదవిని గురించి వ్యాఖ్యానిస్తూ ఇందిరాగాంధీ సరోజినీ నాయుడు ఏమన్నారంటే గవర్నర్ పదవి గురించి తెలియజేస్తూ
బంగారు పంజరంలో రామచిలుక లాంటిది గవర్నర్ పదవి అని చెప్పడం జరిగింది. అంటే ఒక చిలుక స్వేచ్ఛను ఆశిస్తుందే తప్ప అది బంగారు పంజరమా వెండి పంజరమా అనే దాంతో సంబంధం లేదు. అంటే ఇక్కడ గవర్నర్కి స్వేచ్ఛ లేదన్న దృక్పథంలో ఈ వ్యాఖ్యానం చేయడం జరిగిందండి. సో ఇక్కడ గవర్నర్కి సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే రాష్ట్ర స్థాయిలో ఇతను రాజ్యాంగాధినేత. మరి గవర్నర్ వేతనాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే గవర్నర్ వేతనాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుందండి. రాష్ట్రపతి అని ఇస్తాడు ఆప్షన్స్లో. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంటు ఏది కాదు అని ఇస్తాడు. రాష్ట్రపతి నియమిస్తాడు కాబట్టి గవర్నర్ వేతనాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తాడేమో అని అనుకోకూడదు. గవర్నర్ వేతనాన్ని ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం గవర్నర్కి వేతనం ఎంత అంటే 1,10,000 రూపాయల వేతనం ప్రస్తుతం గవర్నర్ పొందుతూ ఉన్నాడు. ఈ గవర్నర్కి మనకి ఒక రాజ్ భవన్ అనేటువంటి అధికారిక నివాసం ఉంది. ప్రతి రాష్ట్రంలో గవర్నర్కి ఒక అధికారిక నివాసం రాజ్ భవన్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారిక నివాసంగా రాజ్ భవన్ ఉందండి. ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి రాజ్ భవన్ 1930లో మన గవర్నర్కి కేటాయించడం జరిగింది. అక్కడ అప్పటి నుంచి కూడా ఈ గవర్నర్కి రాజ్ భవన్ అనే వ్యవస్థ అంటే ఈ అధికారిక నివాసం కొనసాగుతుంది. అంటే ఢిల్లీలో మనకి రాష్ట్రపతికి ఏ విధంగా అయితే రాష్ట్రపతి భవన్ ఉంటుందో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గవర్నర్కి కూడా ఒక రాజ్ భవన్ ఉందండి. ఇక రాజ్ భవన్తో పాటు ఇంకా ఏమైనా వేసవి విడిది లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్కి చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్ అనే ప్రాంతంలో ఒక వేసవి విడిది ఉందండి. అది గవర్నర్ యొక్క వేసవి విడిది కేంద్రం అని గమనించాలి. ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు అతని వేతనం ఎవరు చెల్లిస్తారు, ఏ రాష్ట్రం చెల్లిస్తుంది అనే ప్రశ్న కూడా ఎగ్జామ్లో అడిగినాడు. దాంట్లో ఎవరిని ఇస్తారు ఆప్షన్స్లో అంటే 2 రాష్ట్రాలు సమానంగా చెల్లిస్తాయి, అదేవిధంగా ఎవరు ఎంత చెల్లించాలన్న విషయాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తాడు, లేదా ప్రధానమంత్రి నిర్ణయిస్తాడు, ఉపరాష్ట్రపతి నిర్ణయిస్తాడు, ఇట్లా ఆప్షన్స్ ఇవ్వచ్చు. గుర్తుంచుకోండి, 2 రాష్ట్రాలు సమానంగా చెల్లిస్తాయని మనం డిసైడ్ అవ్వకూడదు. ఒక వ్యక్తి 2 రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించినప్పుడు ఏమవుతుంది అంటే అతని వేతనం ఎవరు ఎంత చెల్లించాలన్న విషయాన్ని రాష్ట్రపతి నిర్ణయించడం జరుగుతుంది. రాష్ట్రపతి నిర్ణయం మేరకు గవర్నర్ వేతనం చెల్లించబడుతుంది. గవర్నర్లకు వేతనం ఎక్కడి నుంచి చెల్లిస్తారు అంటే రాష్ట్ర సంఘటన నిధి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. అదే రాష్ట్రపతి ఇలాంటి వాళ్ళకేమో కేంద్ర సంఘటన నుంచి వేతనం చెల్లించడం జరుగుతుంది. గవర్నర్ అనేవాడు రాష్ట్రంలో సేవలు అందిస్తాడు కాబట్టి రాష్ట్ర సంఘటన నిధి నుంచి గవర్నర్కి వేతనం చెల్లించడం జరుగుతుంది. అదే గవర్నర్ పెన్షన్ ఎక్కడి నుంచి చెల్లిస్తారు అంటే అది కేంద్ర సంఘటన నిధి. మళ్ళీ గవర్నర్కి పెన్షన్ అయితే కేంద్ర సంఘటన నిధి నుంచి చెల్లించడం జరుగుతుందండి. అతనికి వేతనంలో సగం పెన్షన్గా లభిస్తుంది. ఇక ఈ గవర్నర్కి సంబంధించి విషయంలో గవర్నర్ అనే విషయానికి ఎన్నిక ఉండదు. ఎన్నిక లేనప్పుడు డిపాజిట్ ఇట్లాంటివి ఏవి కూడా ఉండవని గమనించాలి. అంటే ఈ గవర్నర్కి సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నర్ని రాష్ట్రపతి నియమిస్తాడు, రాష్ట్రపతి తొలగిస్తాడు. రాష్ట్రపతి అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో రాష్ట్రపతి నామమాత్రపు అధికారి కాబట్టి ప్రధానమంత్రి, మంత్రిమండలి సూచన మేరకే ఇవన్నీ జరుగుతాయని అర్థం చేసుకోవాలి అభ్యర్థులు. ఇక్కడ గవర్నర్ని తొలగించాలంటే ఏ తొలగింపు తీర్మానం ఉంటుందని కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ గమనించండి, రాష్ట్రపతిని తొలగించాలంటే మహాభియోగ తీర్మానం, మిగతా వాళ్ళని ఎవరన్నా తొలగించాలంటే అభిశంసన అనుకున్నాం మనం ఒక సందర్భంలో, ఉపరాష్ట్రపతి ఇలాంటి వాళ్ళకి. కానీ గవర్నర్ని తొలగించడానికి ఒక తీర్మానం అంటూ ఏమీ లేదండి. ఎందుకంటే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటాడు అన్నప్పుడు రాష్ట్రపతి ఎప్పుడు తీసేస్తే అప్పుడు పదవి నుంచి అతను వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి గవర్నర్ తొలగించడానికి కోసం ఒక ప్రత్యేక తీర్మానం అంటూ ఏమీ లేదని కూడా గమనించాలి అభ్యర్థులు. ఇదంతా కూడా గవర్నర్ అనే టాపిక్కి సంబంధించినటువంటి పరిచయం మాత్రమే. గవర్నర్కి సంబంధించినటువంటి పరిచయం. గవర్నర్కి సంబంధించినటువంటి అధికారాల్లో మనం ఈ అధికారాల గురించి తెలుసుకోవాలండి. ఒక్కొక్క అధికారం గురించి మనం తెలుసుకుందాం. మొదట్లో గవర్నర్ అధికారాల్లో కార్యనిర్వహణ అధికారాలు ఏవో చూద్దాం. కార్యనిర్వహణ అధికారాల్లో ప్రధానమైనవి ఏంటి అంటే గవర్నర్ చేసే నియామకాలండి. అంటే గవర్నర్ చేసే కీలక నియామకాలన్నీ కూడా కార్యనిర్వహణ అధికారాల్లో అంతర్భాగం అవుతాయి. వాస్తవంగా గవర్నర్ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు తెలుసుకోవాల్సింది ఏమంటే ముఖ్యమంత్రి, మంత్రిమండలి గవర్నర్కి సలహా సహకారం అందించడం కోసం ఉంటారని చెప్తోంది రాజ్యాంగం. అయినప్పటికీ కూడా గవర్నర్కి కొన్ని అధికారాలు ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి, మంత్రిమండలి సూచనల మేరకు చేపట్టినప్పటికీ కూడా ఇవి గవర్నర్ కార్యనిర్వహణ అధికారాల్లో భాగంగా మనం చెప్పుకుంటాం. ఏవేవి ఉన్నాయి? గవర్నర్ ఎవరెవరిని నియమిస్తాడు అంటే ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రి అదేవిధంగా అతని సూచనల మేరకు మంత్రిమండలిని నియమిస్తాడు. ఇక్కడ ముఖ్యమంత్రి, మంత్రిమండలిని నియమించడం మాత్రమే కాదండి, అంత మాత్రమే కాకుండా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో అవసరం మేరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని కూడా నియమించే అధికారం గవర్నర్కి ఉంటుందండి. అంటే ఇక్కడ
ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అవసరం మేరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని కూడా నియమించేది గవర్నర్. అదేవిధంగా ఇంకా ఎవరెవరు నియమిస్తాడు గవర్నర్ అంటే ఆర్టికల్ 165 ప్రకారం అడ్వకేట్ జనరల్ నియమిస్తాడు. అడ్వకేట్ జనరల్ అంటే ఎవరు? ఇతను అంటే రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ సలహా ఇచ్చే వ్యక్తిని అడ్వకేట్ జనరల్ని నియమించేది ఎవరు? గవర్నరే అడ్వకేట్ జనరల్ కూడా నియమిస్తాడని గమనించాలి. అదేవిధంగా ఆర్టికల్ 233 ప్రకారం గవర్నర్ జిల్లా కోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు. ఆర్టికల్ 233 ప్రకారం జిల్లా కోర్టు న్యాయమూర్తులను నియమించేది గవర్నర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా గవర్నర్ ఇంకా ఎవరినైనా అపాయింట్ చేస్తాడా కార్యనిర్వహణాధికారుల భాగంగా అంటే 243I మరియు 243Y ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించేది ఎవరు? గవర్నర్. అదేవిధంగా 243K మరియు 243ZA KZA ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియమించేది కూడా ఎవరు? గవర్నర్. అంటే ఇవన్నీ కూడా నియామకాలండి. కార్యనిర్వహణాధికారుల్లో భాగంగా నియామకాల్లో ఉంటాయి. అదేవిధంగా కార్యనిర్వహణాధికారుల్లో భాగంగానే ఇంకా గవర్నర్ ఇంకా ఎవరు నియమిస్తాడు అంటే గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్ర స్థాయిలో ఒక ఛాన్సలర్గా వ్యవహరిస్తాడు కాబట్టి భిన్నమైనటువంటి విశ్వవిద్యాలయాలకి యూనివర్సిటీస్కి రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్ కూడా అపాయింట్ చేస్తాడు. సో ఇవన్నీ కూడా ప్రధానంగా గవర్నర్ చేసేటువంటి కార్యనిర్వహణాధికారుల్లో భాగమని మనం చెప్పవచ్చు. ఇవి గవర్నర్కి సంబంధించినటువంటి కార్యనిర్వహణాధికారులను గమనించాలి. ఇక్కడ అభ్యర్థులు గవర్నర్ అనే టాపిక్ చదువుకునేటప్పుడు రాష్ట్రపతితో కంపేర్ చేసుకొని చదువుకోవడం వల్ల చాలా సులభంగా ఉంటుంది. ఒక పాయింట్లో రాష్ట్రపతి గవర్నర్ రెండూ అర్థమైన తర్వాత కార్యనిర్వహణాధికారాలను రాసుకుని ఒకవైపు రాష్ట్రపతికి ఉండే కార్యనిర్వహణాధికారులు మరోవైపు గవర్నర్ కార్యనిర్వహణాధికారులు కంపారిటివ్లీ చదువుకున్నట్టయితే బాగా టైం కూడా సేవ్ అవుతుంది. గుర్తుంచుకోవడం కంపారిటివ్లీ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలు కూడా ఏమన్నా అడిగినా కూడా అభ్యర్థి సులభంగా ఆన్సర్ రాయగలరు. ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్వకేట్ జనరల్ ఆర్టికల్ 165 ప్రకారం నియమిస్తాడు అనుకున్నాం. అదే కేంద్ర స్థాయిలో రాష్ట్రపతి నియమించేటువంటి వ్యక్తి ఎవరు? అడ్వకేట్ జనరల్ లాంటి వ్యక్తి అంటే ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ నియమిస్తాడు. అటార్నీ జనరల్ ఏమో కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి కేంద్ర స్థాయిలో న్యాయ సలహాదారు, అడ్వకేట్ జనరల్ రాష్ట్ర స్థాయిలో న్యాయ సలహాదారు. కేంద్రంలో ఆర్టికల్ 148 ప్రకారం కాగ్ అనే వ్యక్తిని నియమిస్తాడు అనుకున్నాం. మరి అలాంటప్పుడు అలాంటి పదవి ఏదన్నా ఉందా రాష్ట్రంలో అంటే లేదని అర్థం చేసుకోవాలి. కంట్రోల్ రైటర్ జనరల్ అనే వ్యక్తి దేశం మొత్తానికి వ్యవహరిస్తాడు, అలాంటి పదవి లేదు. అంటే కాగ్ లాంటి పదవి రాష్ట్ర స్థాయిలో ఏది ఉంది అంటే ఏది లేదు అలాంటిది అని ఎప్పుడు అర్థమవుతోంది అభ్యర్థికి అంటే ఈ రెండింటిని కంపారిటివ్లీ చదివినప్పుడు చాలా సులభంగా గుర్తుంచుకునే అవకాశం ఉందండి. ఇది మనకి గవర్నర్ సంబంధించినటువంటి అధికారాల్లో కార్యనిర్వహణ అధికారాలు. గవర్నర్ అధికారాల్లో కార్యనిర్వహణ అధికారాలు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే శాసన నిర్మాణ అధికారాలు లెజిస్లేటివ్ పవర్స్ అండి. ఇంతకుముందు మనమేమో ఎగ్జిక్యూటివ్ చూసాం, ఇప్పుడు శాసన నిర్మాణ అధికారుల గురించి తెలుసుకోవాలి. శాసన నిర్మాణ అధికారాలు అంటే ఏంటి అంటే రాష్ట్ర శాసనసభలో అంతర్భాగంగా గవర్నర్కు ఉండే అధికారాలు. దీన్ని ఎలా చెప్పొచ్చు మనం అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 168 ఏం చెప్తుంది అంటే విధానసభ ప్లస్ విధాన పరిషత్తు అంటే అన్ని రాష్ట్రాల్లో ఉండాలని కాదు, ఒకవేళ ఉన్నట్టయితే విధానసభ విధాన పరిషత్తు ప్లస్ గవర్నర్ ఈజ్ ఈక్వల్ టు రాష్ట్ర శాసనసభ. అంటే విధానసభ విధాన పరిషత్తు గవర్నర్ని కలిపితే రాష్ట్ర శాసనసభ అని చెప్తున్నాం. రాష్ట్రపతిని టాపిక్ మాట్లాడుకున్నప్పుడు కూడా ఆర్టికల్ 79లో లోక్సభ మరియు రాజ్యసభ మరియు రాష్ట్రపతి కలిపి అక్కడ పార్లమెంటు అని చెప్పుకున్నామండి. ఇక్కడ రాష్ట్ర స్థాయికి వచ్చినట్టయితే విధానసభ విధాన పరిషత్తు గవర్నర్ని కలిపి రాష్ట్ర శాసనసభ అంటాం. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే గవర్నర్ అనేవాడు రాష్ట్ర శాసనసభలో అంతర్భాగం అని అర్థం చేసుకోవాలి. అంటే ఎగ్జామ్లో ప్రశ్న అడగవచ్చు, గవర్నర్ రాష్ట్ర శాసనసభలో సభ్యుడా కాదా అంటే మనం జనరల్గా చూసినప్పుడు విధానసభ ప్లస్ విధాన పరిషత్తు గవర్నర్ ఈజ్ ఈక్వల్ టు రాష్ట్ర శాసనసభ కాబట్టి గవర్నర్ అనే వ్యక్తి కూడా రాష్ట్ర శాసనసభలో సభ్యుడేమో అని అనుకునే అవకాశం ఉంది. కానీ గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్ర శాసనసభలో అంతర్భాగం కానీ సభ్యుడు కాదు. సభ్యుడు అంటే అర్థం ఏంటి? గవర్నర్ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో అయితే సభ్యుడు అవుతాడు, కానీ గవర్నర్ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీయో కాదు కదా. అందుకని గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్ర శాసనసభలో అంతర్భాగమే కానీ రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాదు. అక్కడ రాష్ట్రపతి కూడా అంతే, రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగమే కానీ సభ్యుడు కాదు అని అర్థం చేసుకోవాలి. ఇవి మనకి ప్రధానమైనటువంటి అంశం అనేది
ఈ అంశాన్ని ప్రాతిపదికగా రాష్ట్ర శాసనసభలో అంతర్భాగంగా గవర్నర్ చేపట్టే కార్యకలాపాలన్నీ కూడా మనకు శాసన నిర్మాణాధికారాల గురించి చర్చిస్తాయని చెప్పొచ్చు. అంటే ఏం చేస్తాడు శాసన నిర్మాణాధికారాల్లో భాగంగా గవర్నర్ అంటే మనకి ఆర్టికల్ 331 ప్రకారం గవర్నర్ అనే వ్యక్తి విధానసభకు ఒక ఆంగ్లో ఇండియన్ను నామినేట్ చేస్తాడు. ఆంగ్లో ఇండియన్ను నామినేట్ చేయవచ్చు. ఆంగ్లో ఇండియన్ను నామినేట్ చేయడానికి అవకాశం ఉందండి. అంటే గవర్నర్ కావాలనుకుంటే ఏం చేయొచ్చు, ఒక ఆంగ్లో ఇండియన్ను నామినేట్ చేయడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా గవర్నర్ ఇంకా ఏం చేయొచ్చు అంటే ఆర్టికల్ 171 ప్రకారం విధాన పరిషత్లో 1/6 వంతు సభ్యులను నామినేట్ చేస్తాడు. అంటే ఎమ్మెల్సీలు ఉండే సభ, అంటే ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో ఎమ్మెల్సీలు ఉండే సభ ఉన్నట్టయితే ఆ రాష్ట్రంలో 1/6 మందిని ఎవరు నామినేట్ చేస్తాడు, గవర్నర్ నామినేట్ చేస్తాడు అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆర్టికల్ 174 ప్రకారం రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాడు. ఇంకా ఏం చేస్తాడు శాసన నిర్మాణ అధికారంలో భాగంగా గవర్నర్ అంటే ఆర్టికల్ 175 ప్రకారం రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి ప్రసంగిస్తాడు. అదేవిధంగా ఆర్టికల్ 176 ప్రకారం అయితే ప్రత్యేక సందేశాలు కూడా పంపవచ్చు. ఆర్టికల్ 176 ప్రకారం గవర్నర్ ప్రత్యేక సందేశాలు పంపవచ్చండి. ఎవరికి అంటే రాష్ట్ర శాసనసభకు ప్రత్యేక సందేశాలు పంపవచ్చు. ఇంకా ఏం చేస్తాడు గవర్నర్ అంటే ఆర్టికల్ 213 ప్రకారం రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు ఆర్డినెన్సులు జారీ చేస్తాడు. ఆర్డినెన్సులు జారీ చేయడం అంటే ఏంటి అంటే రాష్ట్రపతి దగ్గర మనం ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్సులు జారీ చేస్తాడు అనుకున్నాం. ఆర్డినెన్స్ అంటే అత్యవసర ఆజ్ఞ. అంటే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు ఆ అవసరం కోసం ఆర్డినెన్సులు జారీ చేసేవారు అత్యవసరంగా గవర్నర్ అని చెప్పుకోవాలి. ఇది 213 ప్రకారం ఆర్డినెన్సులు జారీ చేస్తాడు. అదేవిధంగా ఆర్టికల్ 180 ప్రకారం 180 ప్రకారం ఇక్కడ మనకి కేంద్రంలో లాగానే గవర్నర్ కూడా ఏం చేస్తాడంటే ఆర్టికల్ 180 ప్రకారం విధానసభ సమావేశాలు నిర్వహించడం కోసం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు రెండింటికి ఖాళీ ఏర్పడ్డప్పుడు ఆ సమావేశాలకు అధ్యక్షత వహించడం కోసం ఒక వ్యక్తిని నియమిస్తాడండి. ఆర్టికల్ 180 ఏం చెప్తోంది అంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు రెండింటికి ఒకేసారి ఖాళీ ఏర్పడ్డప్పుడు సభా కార్యక్రమాల నిర్వహణ కోసం గవర్నర్ ఒక వ్యక్తిని నియమించవచ్చు అని చెప్తున్న నిబంధన ఆర్టికల్ 180. అదేవిధంగా ఆర్టికల్ 192 ప్రకారం ఎవరన్నా ఒక వ్యక్తులు అంటే ఇక్కడ రాష్ట్ర శాసనసభ సభ్యులు కనుక అనర్హులైనట్టయితే కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి వాళ్ళను అనర్హులు అని ప్రకటించే అధికారం కూడా ఎవరికి ఉంటుంది అంటే గవర్నర్కే ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో గవర్నర్ అనేవాడు ఇక్కడ నామమాత్రపు అధికారి అయినప్పటికీ ఇతను రాజ్యాంగ అధినేత కాబట్టి శాసన నిర్మాణ అధికారంలో భాగంగా గవర్నర్ ఈ అధికారాలన్నీ చెలాయిస్తాడు. ఒక అభ్యర్థి రాష్ట్రపతి అనే టాపిక్ చదివి మళ్ళీ గవర్నర్ చదివినప్పుడు అక్కడ రాష్ట్రపతికి సంబంధించినటువంటి శాసన నిర్మాణాధికారాలు, గవర్నర్ శాసన నిర్మాణాధికారాలు కంపారిటివ్లీ చదివినప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఏమని అంటే అక్కడ ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తాడు కదా రాష్ట్రపతి. అంటే ఏదైనా ఒక బిల్లు ఒక సభలో ఆమోదించి మరొక సభ ఆమోదించలేదనుకోండి, అలాంటప్పుడు జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేసేది ఎవరు? అక్కడ ఆర్టికల్ 108 ప్రకారం రాష్ట్రపతి. మరి రాష్ట్రంలో గవర్నర్ అలా ఏర్పాటు చేయడా అంటే రాష్ట్రంలో అలా ఏర్పాటు చేసే అవకాశం లేదండి. రాష్ట్రంలో ఉభయ సభల సంయుక్త సమావేశం లేదని అభ్యర్థులు గమనించాలి. అంటే ఇదంతా కూడా ఎట్లా వస్తుంది అంటే కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు అభ్యర్థికి వచ్చే క్లారిటీ ఇది. అదేవిధంగా కేంద్రంలో రాష్ట్రపతికి ఉన్నట్టే రాష్ట్రంలో గవర్నర్కి కూడా బిల్లుల ఆమోదం విషయంలో కొన్ని అధికారాలు ఉన్నాయి. అంటే ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ అనేవాడు
విధానసభ విధాన పరిషత్ రెండు ఒక బిల్లును ఆమోదిస్తే ఆ బిల్లు గవర్నర్కు రిజర్వ్ చేయబడుతోందండి. గవర్నర్ అనేవాడు బిల్లును ఆమోదిస్తే చట్టం అవుతోంది, లేదంటే ఆ బిల్లు అక్కడితో అంటే ఒకవేళ తిరస్కరించినట్టయితే అది రద్దయ్యే అవకాశం కూడా ఉంది. ఇవే మనకి గవర్నర్కు ఉండే విటో అధికారాలు అని కూడా మనం చెప్పొచ్చు. అసలు గవర్నర్ విటో అధికారాలు ఎలా ఉంటాయి ఏంటి అనే విషయాన్ని మనం అంతా డీటెయిల్గా ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఒక రాష్ట్రంలో విధానసభ విధాన పరిషత్తు రెండూ ఉండవచ్చు, లేదా కొన్ని రాష్ట్రాల్లో కేవలం విధాన సభ మాత్రమే ఉండవచ్చు. ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో విధానసభ విధాన పరిషత్ రెండూ ఉన్నాయనుకుంటే విధానసభ విధాన పరిషత్ రెండూ ఆమోదించిన తర్వాత ఒక బిల్లు ఎవరికి వస్తుంది అంటే గవర్నర్కి వస్తుంది. గవర్నర్కి వచ్చినప్పుడు గవర్నర్ ఈ విధంగా ఆమోదిస్తే ఏమవుతుంది బిల్లు అంటే చట్టం అవుతుంది. గవర్నర్ బిల్లు ఆమోదిస్తే చట్టం అవుతుంది. అదే ఒక రాష్ట్రంలో విధానసభ విధాన పరిషత్ రెండూ ఒక బిల్లును ఆమోదించిన తర్వాత గవర్నర్కి ఆ బిల్లును పంపినప్పుడు గవర్నర్ ఆ బిల్లును కనుక వ్యతిరేకిస్తే అంటే కంప్లీట్గా అతను నేను ఆమోదించనని చెప్తే దాన్నే మనం ఏమన్నాం రాష్ట్రపతి దగ్గర అంటే అబ్సల్యూట్ విటో, నిరపేక్ష విటో ఉపయోగిస్తే ఆ బిల్లు అక్కడితో అంతమవుతుంది. నిరపేక్ష విటోనే మనం ఏమన్నాం ఇంకా అంటే అబ్సల్యూట్ విటో లేదా నిరపేక్ష విటో అని చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర విధానసభ విధాన పరిషత్తు రెండూ ఒక బిల్లును ఆమోదించి గవర్నర్ కూడా పంపినప్పుడు గవర్నర్ ఆ బిల్లును నిర్ద్వందంగా తిరస్కరిస్తే దాన్ని నిరపేక్ష విటో అంటాం. అలా నిరపేక్ష విటో చేస్తే ఆ బిల్లు అక్కడితో అంతమైపోతుంది. అలా కాకుండా ఒక బిల్లును విధానసభ విధాన పరిషత్ రెండూ ఆమోదించిన తర్వాత ఆ బిల్లు కనుక గవర్నర్కి పంపబడితే గవర్నరు ఆ బిల్లును పునఃపరిశీలనకు పంపాడు అనుకోండి. పునఃపరిశీలన అంటే ఏంటి అంటే ఈ బిల్లు ఇంకా ఏవైనా మార్పులు చేర్పులు చేయాలని ఆయన భావించి దాన్ని మళ్ళీ రాష్ట్ర విధానసభకు అదేవిధంగా విధాన పరిషత్కు పంపినట్టయితే ఆ బిల్లు కనుక మళ్ళీ యథాతథంగా వస్తే గవర్నర్ ఏం చేయాలి ఆ బిల్లును అంటే తప్పనిసరిగా ఆమోదించాలి. ఈ పునఃపరిశీలనని మనం పంపడాన్ని ఏమంటామంటే సస్పెన్స్ విటో లేదా తాత్కాలిక విటో అంటాం. అంటే రాష్ట్రపతితో కంపేర్ చేసినప్పుడు గవర్నర్కి నిరపేక్ష విటో అధికారం ఉంది, అదేవిధంగా సస్పెన్స్ విటో అధికారం కూడా ఉంది. అలా కాకుండా అంటే ఇక్కడ ఏ విటో అధికారం లేదు మరి రాష్ట్రపతితో కంపేర్ చేస్తే గవర్నర్కి అంటే రాష్ట్రపతికి పాకెట్ విటో అధికారం ఉంటుంది. అంటే ఒక బిల్లు తనకు వచ్చినప్పుడు లోక్సభ రాజ్యసభ ఆమోదించిన బిల్లు కనుక రాష్ట్రపతికి రిజర్వ్ చేయబడితే ఆయన ఆ బిల్లును ఆమోదించకుండా తిరస్కరించకుండా తిప్పి పంపకుండా అలాగే తన దగ్గర ఉంచుకోవచ్చు. కానీ గవర్నర్ అలా ఉంచుకోవడానికి వీల్లేదండి. ఏదైనా ఒక బిల్లును విధానసభ విధాన పరిషత్ ఆమోదించిన తర్వాత గవర్నర్కి పంపినట్టయితే గవర్నర్ ఆ బిల్లు విషయంలో ఇంకా ఏమైనా ఇది రాష్ట్ర హైకోర్టు పరిధికి మించి ఉందని కనుక భావించినట్టయితే ఆర్టికల్ 201 ప్రకారం దాన్ని రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తాడండి. రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తాడు ఎవరు? గవర్నర్. అంటే ఇలా రాష్ట్రపతికి రిజర్వ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తే రాష్ట్రపతి ఏం చేయొచ్చు? ఒక రాష్ట్ర బిల్లుని అంటే ఆమోదించవచ్చు, ఆమోదిస్తే బిల్లు చట్టం అవుతుంది, తిరస్కరిస్తే ఆ బిల్లు అక్కడితో అంతమవుతుంది. పునఃపరిశీలనకు కూడా పంపవచ్చు. పునఃపరిశీలనకు పంపిన బిల్లు మళ్ళీ యథాతథంగా రాష్ట్రపతికి వచ్చినట్టయితే రాష్ట్ర శాసనసభ నుంచి ఆ బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం లేదు. ఈ విషయం రాష్ట్రపతి దగ్గర కూడా మనం చర్చిస్తాం. ఒక కేంద్ర బిల్లు లోక్సభ రాజ్యసభ రెండూ ఆమోదించిన బిల్లు కనుక రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపితే తనకు వచ్చిన తర్వాత ఆ బిల్లు యథాతథంగా వస్తే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. కానీ ఇక్కడ రాష్ట్ర బిల్లు అయినప్పుడు ఒక రాష్ట్ర బిల్లు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి వస్తే రాష్ట్రపతి ఆ బిల్లును మళ్ళీ పునఃపరిశీలనకు పంపినట్టయితే ఆ బిల్లు మళ్ళీ యథాతథంగా వచ్చినా సరే గవర్నర్ అనే రాష్ట్రపతి అనే వ్యక్తి ఆ బిల్లును తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఏం చేయొచ్చు రాష్ట్రపతి అంటే ఆ బిల్లును పాకెట్ విడో చేయవచ్చు. అంటే ఆ బిల్లును ఆమోదించకుండా తిరస్కరించకుండా తిప్పి పంపకుండా అలాగే తన దగ్గరే నిలిపి ఉంచుకోవచ్చు. ఇంకా కావాలి అంటే ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కూడా కోరవచ్చు ఆ బిల్లు విషయంలో. సో ఇక్కడ మనం గవర్నర్ అనే టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి గవర్నర్ సంబంధించినటువంటి శాసన నిర్మాణాధికారాలు కాబట్టి ప్రధానమైనవి. శాసన నిర్మాణాధికారంలో భాగంగా బిల్లు ఆమోదం కూడా గవర్నర్కు ఉంటుంది. ఈ రాష్ట్ర స్థాయిలో గవర్నర్కు శాసన నిర్మాణాధికారంలో భాగంగా బిల్లుల ఆమోదం విషయంలో ఎలాంటి అధికారాలు ఉంటాయంటే బిల్లు విషయంలో ఆమోదిస్తే చట్టం అవుతుందని, అదేవిధంగా విటో అధికారాన్ని ప్రధానంగా తీసుకున్నట్టయితే నిరపేక్ష విటో అదేవిధంగా సస్పెన్స్ విటో అధికారాలు ఉంటాయని, పాకెట్ విటో అధికారం గవర్నర్కు ఉండదని మనం గమనించాలి. ఇవి గవర్నర్కి సంబంధించినటువంటి శాసన నిర్మాణ అధికారాలు. ఆర్డినెన్స్ అంటే అత్యవసర ఆజ్ఞ. అంటే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు ఆ అవసరం కోసం ఆర్డినెన్సులు జారీ చేసేవారు అత్యవసరంగా గవర్నర్ అని చెప్పుకోవాలి. ఇది 213 ప్రకారం
ఆర్డినెన్స్లు జారీ చేస్తాడు. అదేవిధంగా ఆర్టికల్ 180 ప్రకారం 180 ప్రకారం ఇక్కడ మనకి కేంద్రంలో లాగానే గవర్నర్ కూడా ఏం చేస్తాడంటే ఆర్టికల్ 180 ప్రకారం విధానసభ సమావేశాలు నిర్వహించడం కోసం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు రెండింటికి ఖాళీ ఏర్పడ్డప్పుడు ఆ సమావేశాలకు అధ్యక్షత వహించడం కోసం ఒక వ్యక్తిని నియమిస్తాడండి. ఆర్టికల్ 180 ఏం చెప్తుంది అంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు రెండింటికి ఒకేసారి ఖాళీ ఏర్పడ్డప్పుడు సభా కార్యక్రమాల నిర్వహణ కోసం గవర్నర్ ఒక వ్యక్తిని నియమించవచ్చు అని చెప్తున్న నిబంధన ఆర్టికల్ 180. అదేవిధంగా ఆర్టికల్ 192 ప్రకారం ఎవరన్నా ఒక వ్యక్తులు అంటే ఇక్కడ రాష్ట్ర శాసనసభ సభ్యులు కనుక అనర్హులైనట్టయితే కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి వాళ్ళను అనర్హులు అని ప్రకటించే అధికారం కూడా ఎవరికి ఉంటుంది అంటే గవర్నర్కే ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో గవర్నర్ అనేవాడు ఇక్కడ నామమాత్రపు అధికారి అయినప్పటికీ ఇతను రాజ్యాంగ అధినేత కాబట్టి శాసన నిర్మాణ అధికారంలో భాగంగా గవర్నర్ ఈ అధికారాలన్నీ చెలాయిస్తాడు. సో గవర్నర్కి సంబంధించి మనం కార్యనిర్వహణాధికారాలు, శాసన నిర్మాణాధికారాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ గవర్నర్కి సంబంధించినటువంటి ఆర్థిక అధికారాలు. ఆర్థిక అధికారాలు అంటే డబ్బుకు సంబంధించిన అంశాలండి. ఇక్కడ గవర్నర్కి ఏం ఆర్థిక అధికారాలు ఉన్నాయి అని అంటే ఆర్టికల్ 202 ప్రకారం రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టే బాధ్యత గవర్నర్ది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. కేంద్రంలో పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టే బాధ్యత ఏమో రాష్ట్రపతి అనుకుంటాం. అదేవిధంగా రాష్ట్రంలో బడ్జెట్ను ప్రవేశపెట్టే బాధ్యత కూడా గవర్నర్ అని చెప్తాం. ఇది రాజ్యాంగబద్ధంగా. వాస్తవంగా అయితే మనకి ఎప్పుడైనా సరే బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది చూసినట్టయితే కేంద్రంలో కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టడం మనం టీవీల్లో, పత్రికల్లో చదువుతాం కూడా. కానీ రాజ్యాంగాన్ని అనుసరించి బడ్జెట్ను ప్రవేశపెట్టే బాధ్యత ఎవరిది అంటే కేంద్ర స్థాయిలో అయితే రాష్ట్రపతి, రాష్ట్ర స్థాయిలో అయితే గవర్నర్ది అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆర్టికల్ 203 ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి డబ్బులు కేటాయించడం జరగదండి, ఎలాంటి నిధులు కేటాయించడం జరగదని చెప్తున్న నిబంధన ఆర్టికల్ 203. అదేవిధంగా ఆర్థికాధికారాల్లో భాగంగా ఆర్టికల్ 243I మరియు 243Y ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించే అధికారం కూడా గవర్నర్కు ఉంటుంది. ఈ రాష్ట్ర ఆర్థిక సంఘం అనే అంశం మనం గవర్నర్ కార్యనిర్వహణాధికారాల్లో కూడా గమనిస్తాం. గవర్నర్ కార్యనిర్వహణాధికారాల్లో కూడా ఈ అంశాన్ని గమనిస్తామండి. అదేవిధంగా ఆర్టికల్ 199 ప్రకారం రాష్ట్ర ఆర్థిక బిల్లు అంటే ఏదైనా ఒక ఆర్థిక బిల్లును గవర్నర్ పూర్వానుమతితోనే ప్రవేశపెట్టాలి. రాష్ట్ర ఆర్థిక బిల్లును గవర్నర్ పూర్వానుమతితోనే ప్రవేశపెట్టడం జరుగుతుంది. మామూలుగా పార్లమెంట్లో అయినా, రాష్ట్ర స్థాయిలో, రాష్ట్ర శాసనసభలో అయినా ఒక సాధారణ బిల్లు ప్రవేశపెట్టేప్పుడు మనకి రాజ్యాంగ అధినేత యొక్క అవసరం లేదండి. కానీ ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టేప్పుడు అవసరం. అంటే రాష్ట్రంలో ఒక ఆర్థిక బిల్లును ఇంట్రడ్యూస్ చేయాలి అంటే గవర్నర్ పూర్వానుమతి అవసరం. గవర్నర్ పూర్వానుమతితోనే ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టాలి అని చెప్తున్న నిబంధన ఏది అంటే ఆర్టికల్ 199. ఇవన్నీ ఏంటి అంటే గవర్నర్కి సంబంధించినటువంటి ఆర్థిక అధికారాలు. గవర్నర్ అధికారాల్లో మనం కార్యనిర్వహణ, శాసన నిర్మాణ, ఆర్థిక అధికారాల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన అధికారాలు ఏంటి అంటే న్యాయ అధికారాలు. న్యాయ అధికారాలు అంటే ఏంటి, ఏవి న్యాయ అధికారాలు అనే విషయం మనం గమనిస్తే గవర్నర్కి సంబంధించినటువంటి న్యాయ అధికారాన్ని మనం డీటెయిల్గా అర్థం చేసుకోవాలండి. ఒక మాటలో చెప్పాలంటే కేంద్రంలో రాష్ట్రపతికి ఎలాంటి న్యాయ అధికారాలు ఉంటాయో రాష్ట్ర స్థాయిలో గవర్నర్కి అలాంటి న్యాయ అధికారాలే ఉంటాయి. అంటే రాష్ట్రపతికి అయితే ఆర్టికల్ 72 ప్రకారం క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి. అదేవిధంగా గవర్నర్కి అయితే ఆర్టికల్ 161 ప్రకారం క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి. ఈ ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్కు ఉండేటువంటి క్షమాభిక్షాధికారాలు ఏంటి అంటే ఈ క్షమాభిక్షాధికారాన్ని మనం గమనించినట్టయితే కేంద్ర స్థాయిలో రాష్ట్రపతికి ఉండే క్షమాభిక్షాధికారాలే రాష్ట్ర స్థాయిలో గవర్నర్ కూడా ఉంటాయి. అంటే పార్డన్, రీప్రైవ్, రెస్పైట్
ఇట్లాంటి అన్ని అధికారాలు ఉంటాయండి. క్షమాభిక్ష అంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. కాకపోతే కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, అవి మనం అర్థం చేసుకోవాలి. దేశంలో ఏ న్యాయస్థానం విధించిన ఏ శిక్షకైనా క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికి ఉంది. అదేవిధంగా కోర్టు మార్షల్, సైనిక న్యాయస్థానాలు విధించే శిక్షలకు కూడా క్షమాభిక్ష పెట్టే అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతికి ఉంది. అయితే గవర్నర్కి రాష్ట్ర స్థాయిలో ఇలాంటి అధికారాలే ఉంటాయి, కానీ గవర్నర్ అనే వ్యక్తి మరణశిక్షకు క్షమాభిక్ష పెట్టే అధికారాన్ని కలిగి ఉండడు. అంటే మరణశిక్ష విషయంలో గవర్నర్ క్షమాభిక్ష అధికారం లేదని గుర్తించాలి. ఆ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతికే ఉంది. మరణశిక్షను కావాలంటే గవర్నర్ ఏం చేయగలడు అంటే వాయిదా వేయగలడు. అంటే గరిష్టంగా ఒక 2 నెలల కాలం వరకు మరణశిక్షను వాయిదా వేసే అధికారం గవర్నర్కే ఉంటుంది తప్ప గవర్నర్ అనే వ్యక్తికి మరణశిక్షను పూర్తిగా రద్దు చేసేటువంటి అధికారం అయితే లేదని గమనించాలి. ఇంకా రాష్ట్రపతికి కోర్టు మార్షల్ అంటే సైనిక న్యాయస్థానాలు విధించే శిక్షలకు కూడా క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటుంది. గవర్నర్కి ఆ అధికారం ఉండదు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో సైన్యం అనేది ప్రత్యేకంగా ఉండదు కాబట్టి ఆ అధికారం ఉండదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రపతికి మరణశిక్ష క్షమాభిక్ష పెట్టే అధికారం, కోర్టు మార్షల్కు కూడా క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది. గవర్నర్కి ఆ అధికారాలు రెండు లేవని అర్థం చేసుకోవాలి. కానీ మరణశిక్షను గవర్నర్ కావాలంటే వాయిదా వేసే అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఇది ఆర్టికల్ 161లో గవర్నర్కు ఉన్నటువంటి న్యాయాధికారాలు. ఇంకా న్యాయాధికారాల్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అనంటే ఆర్టికల్ 233 ప్రకారం జిల్లా కోర్టు న్యాయమూర్తులను నియమించేది ఎవరు అంటే గవర్నర్. జిల్లా కోర్టు న్యాయమూర్తులను. అదేవిధంగా గవర్నర్ ఇంకా ఎవరిని అపాయింట్ చేస్తాడు అంటే ప్రధానంగా ఈ జిల్లా కోర్టు న్యాయమూర్తులు నియమిస్తాడండి. ఆర్టికల్ 217 ఆర్టికల్ 217 ప్రకారం రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులను, సంబంధిత రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు గవర్నర్ని సంప్రదిస్తాడు. ఇది మనకి గవర్నర్కు ఉండేటువంటి అధికారాలండి. ఇంకా ఏమున్నాయి గవర్నర్ న్యాయాధికారాలు అనంటే ఇక్కడ గమనించండి, ఈ అధికారాలు చదువుకునేటప్పుడు కంపారిటివ్లీ చదువుకోవడం అభ్యర్థికి చాలా సులభం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 72లో రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టే అధికారాలు ఉన్నాయి. ఆర్టికల్ 161 గవర్నర్ క్షమాభిక్ష పెట్టే అధికారాలు ఉన్నాయి. ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించేది రాష్ట్రపతి. ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులు నియమించేది రాష్ట్రపతి. ఇక్కడ 233 అంటే 233 ప్రకారం 233 ప్రకారం జిల్లా కోర్టు న్యాయమూర్తులు నియమిస్తాడు. ఇక్కడ ఇట్లా కంపారిటివ్లీ చదువుకున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా లేదండి. అదేవిధంగా కావాలనుకుంటే ఆర్టికల్ 234 కూడా మన గవర్నర్కు ఉన్నటువంటి న్యాయాధికారంలో భాగం అని చెప్పొచ్చు. ఎలా అంటే గవర్నర్ను సంప్రదించే ఆర్టికల్ 234 ప్రకారం రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీస్ ఉద్యోగుల్ని నియమించడం జరుగుతుందండి. అంటే రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీస్ ఉద్యోగుల్ని నియమించేటప్పుడు గవర్నర్ని సంప్రదించడం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఒక గవర్నర్ని, ఆ రాష్ట్ర గవర్నర్ని, అదేవిధంగా హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తిని సంప్రదించి అక్కడ జ్యుడిషియల్ సర్వీస్లో రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా గవర్నర్ సంబంధించినటువంటి న్యాయ అధికారాలని మనం చెప్పవచ్చు. ఆర్థిక అధికారాలు, న్యాయాధికారాలు. గవర్నర్ అధికారాలు మనం గమనించినట్టయితే రాష్ట్రపతికి ఉండే అధికారాలే రాష్ట్ర స్థాయిలో గవర్నర్కు ఉంటాయనుకున్నాం. అవి మనకి కార్యనిర్వహణ, శాసన నిర్మాణ, ఆర్థిక, న్యాయ ఈ అధికారాలు ఉన్నాయి. మరి సైనిక, రాయబార, అత్యవసర అధికారాలు ఎవరికి ఉంటాయంటే రాష్ట్రపతికి ఉన్నాయనుకున్నాం. ఈ సైనిక, రాయబార, అత్యవసర అధికారాలు ఎవరికి లేవు అంటే గవర్నర్కి ఈ అధికారాలు లేవని గుర్తించాలి. మరి వీటి తర్వాత గవర్నర్కి కొన్ని విచక్షణాధికారాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం చర్చించాలి. గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణాధికారాల గురించి చర్చిద్దాం. డిస్క్రిమినేటరీ పవర్స్. ఈ విచక్షణాధికారాలు ఏంటి? గవర్నర్కు ఉన్న విచక్షణాధికారాలు ఏంటి అంటే విచక్షణాధికారం అంటే తనకు తానే చేపట్టే అధికారం అండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సాధారణంగా గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముఖ్యమంత్రి, మంత్రిమండలిని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా లేకుండా కానీ లేదా ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహాకు వ్యతిరేకంగా కానీ గవర్నర్ ఏవైనా నిర్ణయాలు తీసుకున్నట్టయితే వాటిని విచక్షణాధికారాలు, డిస్క్రిమినేటరీ పవర్స్ అని చెప్తాం. ఈ విచక్షణాధికారాలను కూడా మళ్ళీ మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. అవేంటి అంటే రాజ్యాంగబద్ధ విచక్షణాధికారాలు, అదేవిధంగా సందర్భోచిత విచక్షణాధికారాలు.
రాజ్యాంగబద్ధ విచక్షణాధికారాలు అంటే రాజ్యాంగంలోనే గవర్నర్కి అధికారాలు లభించాయండి. అలా లభిస్తే వాటిని రాజ్యాంగబద్ధ విచక్షణాధికారాలు అంటాం. సందర్భోచిత విచక్షణాధికారాలు అంటే ఆ సందర్భాన్ని బట్టి గవర్నర్ నిర్ణయం తీసుకుంటే వాటిని సిచ్యువేషనల్ డిస్క్రిమినేషన్, సందర్భోచిత విచక్షణాధికారాలు అంటాం. రాజ్యాంగబద్ధంగా గవర్నర్కి ఎలాంటి విచక్షణాధికారాలు లభించాయో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ రాజ్యాంగబద్ధంగా గవర్నర్కి ఎలాంటి అధికారాలు ఉన్నాయి అంటే విచక్షణాధికారాల్లో భాగంగా ఒక రాష్ట్ర బిల్లును, అది సాధారణ బిల్లు కావచ్చు లేదా ఆర్థిక బిల్లు కావచ్చు, ఒక రాష్ట్ర బిల్లును రాష్ట్రపతికి పంపాలి అంటే గవర్నరు ముఖ్యమంత్రి మంత్రిమండలిని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఆయన సొంత నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ఇది రాజ్యాంగబద్ధంగా గవర్నర్కి లభించినటువంటి అధికారమే. అంటే ఒక రాష్ట్ర బిల్లును గవర్నర్ అనేవాడు రాష్ట్రపతికి పంపాలంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని గమనించాలి. అదేవిధంగా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని సూచించే సందర్భంలో ఏదైనా ఒక రాష్ట్రంలో పాలన రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా జరుగుతుందని భావించిన లేదా ఇంకేదైనా కారణం ఉన్నప్పటికీ కూడా అవి గమనించి సంబంధిత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని కేంద్రానికి గవర్నర్ సూచిస్తాడు. ఈ విధంగా సూచించేటప్పుడు గవర్నర్ ఎవరి సలహాను తీసుకోవాల్సిన అవసరం లేదు. సొంతంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి అలా సూచన చేయవచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రి నుంచి ఏదైనా ఒక సమాచారాన్ని కోరే విషయంలో కూడా, అంటే ముఖ్యమంత్రి నుంచి ఏదైనా ఒక సమాచారాన్ని కోరవచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రికి మంత్రిమండలికి ఏదైనా ఒక సమాచారాన్ని అంటే మంత్రిమండలికి తెలియజేయమని ముఖ్యమంత్రికి కూడా సూచించవచ్చు అండి. ఇలాంటి అధికారాలు కూడా మనకి విచక్షణాధికారాల్లో భాగంగానే చెప్పవచ్చు. అంటే గవర్నర్ అనే వ్యక్తికి ఇలాంటి విచక్షణాధికారాలు సందర్భోచితంగా మనకి లభిస్తేనేమో అవి సందర్భోచిత అంటాము. రాజ్యాంగబద్ధంగా లభిస్తున్నాయి కాబట్టి ఇక్కడ రాజ్యాంగబద్ధ విచక్షణాధికారాలు అంటున్నాం. ఇంకా ఎలాంటి విచక్షణాధికారాలు ఉన్నాయి అంటే గవర్నర్ అనేవాడు రాజ్యాంగబద్ధంగానే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి విచక్షణాధికారాలు కలిగి ఉంటాడండి. అవేంటి అంటే ఆర్టికల్ 371 సిరీస్లో ఉన్నటువంటి అనేక నిబంధనలు అండి. మహారాష్ట్ర, విదర్భ, అస్సాం, మణిపూర్, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ అనేవాడు ముఖ్యమంత్రి మంత్రిమండలి సూచనలకు సలహాలకు వ్యతిరేకంగా కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి అధికారాలన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా లభించే విచక్షణాధికారాలుగా చెప్పవచ్చు. ఇక సందర్భోచిత విచక్షణాధికారాలు అంటే ఏంటి అంటే ఈ సందర్భోచిత విచక్షణాధికారాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ సిచ్యువేషన్ను బట్టి గవర్నర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఆ సందర్భాన్ని బట్టి గవర్నర్ నిర్ణయం తీసుకుంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి సరైన మెజారిటీ రాలేదనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 119 స్థానాలు ఉన్నటువంటి ఒక రాష్ట్ర విధానసభలో ఒకళ్ళకేమో 50 స్థానాలు వచ్చాయి, ఇంకొకళ్ళకి 10 స్థానాలు వచ్చాయి, ఇంకొకళ్ళకి 40 స్థానాలు వచ్చాయి, ఇంకొకళ్ళకు 19 స్థానాలు వచ్చాయి అనుకోండి. ఇట్లా అంటే భిన్నమైన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ రాష్ట్ర శాసనసభలో ఇలా వేరు పార్టీలకు వేరు మెజార్టీలు వచ్చాయనుకోండి. అలాంటప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాలి? గవర్నర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా నియమించాలంటే సగం కన్నా ఎక్కువ స్థానాలు వచ్చి ఉండాలి. సగం కన్నా ఎక్కువ అంటే 119 స్థానాలు ఉన్నటువంటి రాష్ట్ర విధానసభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 60 స్థానాలు వచ్చి ఉండాలి. 60 స్థానాలు వస్తే కరెక్ట్గా సగం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరికీ సగం కన్నా ఎక్కువ స్థానాలు రాలేదు. అలాంటప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిగా పిలవాలి అంటే జనరల్గా 50 స్థానాలు వచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా పిలిచే అవకాశం ఉందని మనం అనుకుంటాం. కానీ కావాలనుకుంటే గవర్నరు అందరికన్నా తక్కువ స్థానాలు 10 స్థానాలు వచ్చిన వ్యక్తిని కూడా ముఖ్యమంత్రిగా ఆహ్వానించి ముఖ్యమంత్రిగా నియమించేయవచ్చు. అయితే ముఖ్యమంత్రిగా 10 స్థానాలు వచ్చిన వ్యక్తిని నియమిస్తే అతను ముఖ్యమంత్రిగా కొనసాగుతాడా అంటే మెజారిటీ లేకుంటే కొనసాగలేడు. కాకపోతే ఏంటి అంటే గవర్నర్ ఏమని భావించవచ్చు అంటే ఈ 10 స్థానాలు వచ్చినటువంటి వ్యక్తి 50 స్థానాలు వచ్చిన వ్యక్తిని లేదా 40 స్థానాలు వచ్చిన వ్యక్తిని కలుపుకొని అతను ముందుకెళ్ళగలడని, సంకీర్ణం ఏర్పాటు చేయగలడని నమ్మినట్టయితే అలా అందరికన్నా తక్కువ స్థానాలు వచ్చిన వాళ్ళని కూడా అతను ముఖ్యమంత్రిగా పిలిచే అవకాశం ఉందండి. సో ఇక్కడ ఇలాంటి విషయాలు బాగా వివాదాస్పదం అవుతున్నాయి. అంటే వాస్తవంగా ఎవరికి ఎక్కువ స్థానాలు వచ్చాయో వాళ్ళని పిలిచినట్టయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం సమంజసంగా ఉంటుంది. కానీ ఈ సందర్భోచిత విచక్షణాధికారాల వల్లనే గవర్నర్ పదవి బాగా వివాదాస్పదం అవుతుంది. కొన్ని సందర్భాల్లో మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కూడా మెజారిటీ లేని వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో గవర్నర్ రామ్లాల్ అనే వ్యక్తి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పదవీచ్యుతుని చేసి ఎన్టీఆర్ను పదవీచ్యుతుని చేయడం జరిగింది. ఆ సందర్భంలో గవర్నర్ రామ్లాల్ బాగా వివాదాస్పదం అవడం జరిగింది. అంటే మెజారిటీ ఉన్నా కూడా మెజారిటీ లేదు అని, మెజారిటీ నిరూపించుకోమని ఇలాంటి సందర్భాలు కొన్ని జరిగినాయి. సో కాబట్టి ఇక్కడ ఈ గవర్నర్కి సందర్భోచిత విచక్షణాధికారాలు ఎప్పుడు వస్తాయంటే ఏ రాజకీయ పార్టీకి సరైన మెజారిటీ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినంత మెజారిటీ లేనప్పుడు అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు గవర్నర్ ఈ విచక్షణాధికారాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నర్ అనే వ్యక్తి ఒక్కొక్కసారి
మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని కూడా పక్కన పెట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిన సందర్భాలు కూడా మనం అనేక సందర్భాల్లో చూడడం జరిగింది. మరి గవర్నర్గా నియమించబడాలంటే ఇవన్నీ గవర్నర్ అధికారాలండి. గవర్నర్గా ఒక వ్యక్తి నియమించబడాలంటే ఏం అర్హతలు ఉండాలి అంటే భారతీయ పౌరసత్వం ఉండాలి, 35 సంవత్సరాల వయస్సు ఉండాలని చెప్పడం జరిగింది. కావాలనుకుంటే ఇతర అర్హతలు ఏమన్నా ఉన్నట్టయితే ఆ అర్హతల్ని నిర్ధారించడం కోసం పార్లమెంట్ ఏమన్నా ఇతర అర్హతల్ని కూడా నిర్ధారించవచ్చు. గవర్నర్ని నియమించేది రాష్ట్రపతి. గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అంటే సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాడని గమనించాలి. అదేవిధంగా గవర్నర్కు సంబంధించి ఎవరు గవర్నర్గా ఉండాలి అనే విషయంలో మనకి అనేక సూచనలు చేయడం జరిగిందండి. మొదటి పాలనా సంస్కరణ సంఘం సూచనలు చేసింది. అదేవిధంగా 1983-88 మధ్యకాలంలో పనిచేసినటువంటి సర్కారియా కమిషన్ సూచనలు చేయడం జరిగింది. 2005 సంవత్సరంలో ఏర్పాటైనటువంటి మనకి రెండవ పాలనా సంస్కరణ సంఘం సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా 2000 సంవత్సరం 2002 సంవత్సరం మధ్యకాలంలో పనిచేసినటువంటి వెంకటాచలయ కమిషన్, రాజ్యాంగ సమీక్ష కమిషన్ కూడా అనేక సూచనలు చేయడం జరిగింది ఎవరు గవర్నర్గా ఉండాలి అని. వీటన్నింటిలో ముఖ్యమైన సూచనలు మనం గమనించినట్టయితే ఎవరు గవర్నర్గా ఉండాలి అన్నట్టయితే గవర్నర్ అనే వ్యక్తి సొంత రాష్ట్రం వాడై ఉండకూడదు. అంటే ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అదే రాష్ట్రంలో గవర్నర్గా నియమించకూడదు. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అదే రాష్ట్రంలో గవర్నర్గా నియమించడం వల్ల అతను రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సొంత రాష్ట్రంలో అతన్ని గవర్నర్గా నియమించకూడదు అనే నియమం ఒకటి ఈ సూచన అండి. రాజ్యాంగంలో ఎక్కడా లేదు కానీ ఇది ఒక సూచన. ఇది దాదాపుగా అమలవుతోంది. కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా సొంత రాష్ట్రానికి ఒక వ్యక్తి గవర్నర్గా నియమించబడడం జరగట్లేదు. ఇంకా ఏంటి సూచన ఉంది అంటే గవర్నర్ అనే వ్యక్తి రాజకీయాలకు దూరంగా ఉన్నవాడై ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. రాజకీయాలకు దూరంగా ఉన్నవాడై ఉండాలి అంటే ఈరోజు వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు రాజీనామా చేసి నేను గవర్నర్గా వెళ్తాను, రాజకీయాలకు దూరంగా ఉన్నాను అనడం సమంజసం కాదు. అంటే కనీసం ఒక 3 సంవత్సరాల నుంచి అతను రాజకీయాల్లో క్రియాశీలంగా లేనట్టయితే అలాంటి వ్యక్తిని గవర్నర్గా నియమించినట్టయితే బాగుంటుంది అన్నటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కానీ ఇవి అమల్లోకి రావట్లేదు. మనం చూస్తూ ఉన్నాం అనేక మంది వ్యక్తులు, ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు కూడా గవర్నర్గా నియమించబడుతున్నారు. అంటే సుశీల్ కుమార్ షిండే కావచ్చు, రోషయ్య కావచ్చు, లేదా విద్యాసాగర్ రావు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని మనం ఉద్దేశించడం కాదు. ఇక్కడ ఏ రాజకీయ పార్టీలోనైనా సరే అప్పటిదాకా క్రియాశీలంగా ఉన్న వ్యక్తులు, ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా గవర్నర్లుగా నియమించడం మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా గవర్నర్ ఏదో ఒక రంగంలో నిపుణుడై ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తులు గవర్నర్గా నియమిస్తే బాగుంటుందని కూడా సూచనలు ఉన్నాయండి. ఇదా గవర్నర్గా ఎవరు ఉండాలి అనే దానికి సంబంధించి అనేక సూచనలు గమనించాలి మనం. సో ఇది ఓవరాల్గా గవర్నర్ అనే టాపిక్. రాష్ట్రపతి అనే టాపిక్ని చదివిన తర్వాత గవర్నర్ అనే టాపిక్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. రాష్ట్రపతిని బేస్ చేసుకొని గవర్నర్ అర్థం చేసుకున్నట్టయితే ఈ టాపిక్ చాలా సులభంగా అర్థమవుతుందని గమనించాలి. ఇది గవర్నర్ అండి.